తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పర్యటించారు. ఎమ్మెల్యేకు మండల ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. గత నవంబర్లో రాయల చెరువు తెగిపోవడంతో కళత్తూరు, పాతపాలెం, ఓళ్లూరు గ్రామాలకు చెందిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతుల సమస్యను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే ఆదిమూలం బాధిత రైతులకు నష్టపరిహారం అందేలా కృషి చేశారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగా రాయల చెరువు బాధిత రైతులకు కూటమి ప్రభుత్వం తరఫున రూపాయి 1,09,13,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతానని ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు. సత్యవేడు నియోజకవర్గంలోని 7 మండలాల ప్రజలకు తాను అండగా ఉంటానని, సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలను కూర్చొని పెట్టి మాట్లాడి పరిశీలన చేస్తే మన కలెక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు, ఆర్టీ దగ్గర వెళ్ళట్లేదు. నీ భూమి ఏడుంటే కలెక్టర్ దగ్గరకో, మంత్రి దగ్గరకో, ఆర్టీ అవసరం ఏమైంది తప్ప మీరు వ్యవహారం చేసుకుంటే పోతారు. ఆ వ్యవహారం లేకుండా చేసే బాధ్యత మనోడు చేయాలా. గ్రామాలు బాగుండాలా, మండలాలు బాగుండాలా, నియోజకవర్గం బాగుండాలా, మనకు మంచి పేరు రావాలి. కేసులు పోవద్దండి. పోలీస్ స్టేషన్ ఎందుకు పోతారబ్బా? ఏం పని అయ్యా? మీ తిండి మీ ఖర్చాలు బతికి, పూలు చేసుకుని బతికి, కొట్టాడుకొని పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టుకొని కోర్టు స్టేషన్ పెరుగుతారా? దానివల్ల లాభమా నష్టమా? మన బిడ్డలు బాగా చదివించుకోండి. చదవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అంతా ఇస్తున్నాడు, విద్యాశాఖ మంత్రి గారు పుస్తకాలు ఇస్తున్నాడు, డబ్బు ఇస్తున్నాడు, మంచి భోజనం పెడుతున్నాడు, మంచి గుడ్లు ఇస్తున్నాడు, మంచి రూములు ఇస్తున్నాడు, మంచి టీచర్లు ఇస్తున్నాడు. మీకు ఇంకేం కావాలా? చదువుకోండి, రైతులకి బాగుండండి. అక్కా చెల్లెలకి డాక్టర్లు ఇస్తున్నారు. డాక్టర్లలో కూడా ఎంపీడీ గారు చర్య తీసుకొని డిపాజిట్ ప్లాన్ చేసుకోండి. బ్యాంకు ముందుకు వచ్చేస్తుంది. ఈరోజు ప్రధానమంత్రి ముద్రలు ఇస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారం పెట్టడానికి చేసుకోండి. ఉన్నతి ఇస్తున్నాం. 50,000 రూపాయలు ఉన్నతి. అక్కా చెల్లెలకు 50,000 రూపాయలు తీసుకుంటే వాళ్ళు బతుకుతుంది కదా. అంగడి పెట్టుకుంటుంది, గుడ్డ అనుకుంటారు, ఇడ్లీ కాల్చుకుంటారు, నిప్పట కాల్చుకుంటారు, వడ కాల్చుకుంటారు, ప్రమాణ బతుకుంటారు కదా. ఇలాంటి చేస్తే ఆ కుటుంబం బాధపడుతుంది, పేరు వస్తుంది. శ్రీనిధి ఉంది, 2 లక్షలు ఇవ్వండి, పెళ్లి చేసుకుంటారు, కూతురికి ఇల్లు కట్టుకుంటారు. ఇలాంటి చేస్తే ఏదో ఉంది, వెలుగు ఆఫీసు వచ్చినామా, పోయినామా, సంతకం పెట్టామా, అయిపోయింది మన పని. అట్లా కాదు. ఎంతమంది లోన్ తీర్చాం, ఎంతమంది మనం సాయం చేశాం, ఎన్ని కోట్లు తెచ్చాం అని ఉండాలండి. ఫస్ట్ ఆ కాంపిటీషన్ వెళ్ళాలా, మన మండలం అన్నీ ఉండాలా. ఈ కాన్స్టిట్యూన్సీలో 700,000 మంది రైతులు ఉండేది కాన్స్టిట్యూన్సీ ఇక్కడే. ఈ కాన్స్టిట్యూన్సీలో కేపురం మండలం హైయెస్ట్ రైతులు ఉండేది.